ఈ వీడియోలో పాలినోమియల్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. బహుపాదాలు. సో మనకు డి సెట్ కావచ్చు, ఐ సెట్ కావచ్చు, ఎడ్ సెట్ కావచ్చు, వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మనకు పాలినోమియల్స్ నుంచి కాన్సెప్ట్ అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉందో విత్ ఎగ్జాంపుల్స్ ఇదే వీడియోలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్. సో డెఫినేషన్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఈజీ ఉంటుంది. సపోజ్ పాలినోమియల్ దేన్ని అంటామంటే, ఎగ్జాంపుల్ 2x+3, 3x² + 4x+1. సో వీటిని మనం అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎలాంటి టర్మ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి నంబర్స్ ఉన్నాయి? 2, 3 ఇవి వచ్చేసి మనకు సహజ సంఖ్యలు కావచ్చు, నేచురల్ నంబర్స్ కావచ్చు అంటాం. అంటే నంబర్స్. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఈ x² వీటిని ఏమంటామంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో వీటిని మనము కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఈ మూడు ఒకటి ఉంది కదా, వీటిని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆల్జిబ్రిక్ వేరియబుల్స్ అంటారు దీన్ని. ఈ ఎక్స్ ఉంది కదా, దీన్ని వేరియబుల్ అంటాము, దీన్ని నంబర్స్ అంటాము, దీన్ని కాన్స్టెంట్ అంటాము. సో ఇప్పుడు ఈ ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని మనము డెఫినేషన్ రూపంగా ఏమంటామంటే, ఏ పాలినోమియల్ ఈజ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే ఇవి కాన్స్టెంట్ టర్మ్స్ యూజింగ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వేర్ ద వేరియబుల్స్ హ్యావ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్పోనెంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి పవర్ ఏముంది, ఇక్కడ x⁴2 ఉంది, x⁴1 ఉంది ఇక్కడ. కానీ నెగటివ్ పవర్స్ అనేటివి ఉండకూడదు. నెగటివ్ పవర్స్ ఉండకూడదు. ఓన్లీ పాజిటివ్ పవర్స్ ఉన్న వాటిని మనము పాలినోమియల్స్ కింద తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు స్టాండర్డ్ ఫామ్. సో ఏ ఈక్వేషన్స్ అయితే ఈ ఫామ్ లో ఉంటాయో, a0 x⁴n + a1 x⁴n−1 + a2 x⁴n−2 సో ఆన్ + a⁴n ఈజ్ ఏ పాలినోమియల్ ఆఫ్ nth డిగ్రీ. సో వీటిని మనము పాలినోమియల్ అంటారు, స్టాండర్డ్ ఫామ్. సో ఇక్కడ ఏవైతే a0, a1, a2 వీటిని ఏమంటారు అంటే కోఎఫిషియెంట్స్. సో a0 దేని కోఎఫిషియంట్? x⁴n కోఎఫిషియంట్. a1 x⁴n−1 కోఎఫిషియంట్. సో ఇవి మనకు స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకు స్టాండర్డ్ ఫామ్. సో ఎనీ పాలినోమియం ఏ ఫామ్ లో ఉంటుంది అంటే a0 x⁴n + a1 x⁴n−1 సో ఆన్ a⁴n. సో ఇక్కడ a0, a1, a2 అనేటి కాన్స్టెంట్ టర్మ్స్. ఈ పవర్స్ మీద ఉన్నాయి మనకు ఆ యొక్క పాలినోమియల్ యొక్క డిగ్రీస్ అంటాం. సో వీటిని మనము పాలినోమియల్ అంటాం. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు f(x) అనేది ఒక పాలినోమియల్ అనుకుందాం. ఒక ఈక్వేషన్ ఇచ్చాం, 2x² + 5x + 5x + 6. ఇది ఒక పాలినోమియల్. దీన్ని పాలినోమియల్ ఎందుకు అంటున్నాం? ఇది ఒకటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి, ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని మనము పాలినోమియల్ అంటాం. సో 2, 5, 2 దేనికి యొక్క కోఎఫిషియంట్? x² కోఎఫిషియంట్ 2, x కోఎఫిషియంట్ 5, కాన్స్టెంట్ టర్మ్ 6. సో ఈ విధంగా ఉంటుంది. సో పాలినోమియల్స్ అంటే ఇట్లా. ఎగ్జాంపుల్ ఇప్పుడు x+1 ఉంది, ఇది కూడా మనకు పాలినోమియల్ అవుతుంది. సపోజ్ x³ + 2x² + 5x + 6. సో ఇది కూడా క్యూబిక్ పాలినోమియల్ అంటాం. సో ఇందులో వచ్చేసి x³ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ 2, x కోఎఫిషియంట్ 5. సో వీటి అన్నిటిని మనము పాలినోమియల్ అంటాం. సో ఇది మెయిన్. సో పక్కా క్వశ్చన్ అండి ఇందులో నుంచి. అండ్ వేటిని మనం పాలినోమియల్ వేటిని పాలినోమియల్స్ అంటాం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మనకు 2x ఉంది. సో 2x ఈజ్ ఏ పాలినోమియల్. ఎందుకు? ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ ఉంది, కోఎఫిషియంట్స్ ఉంది, అండ్ x⁴1. సో పాజిటివ్ పవర్ ఉంది. సో అందుకే ఇది పాలినోమియల్. ఇక్కడ చూడండి పాజిటివ్ పవర్ ఉండాలి, అది కూడా న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్ సహజ సంఖ్యలో ఉండాలి. సో ఇక్కడ 4x పవర్ 1/2 ఉంది. సో 1/2 అనేది 0.5 రాసుకోవచ్చు, కానీ ఇది న్యాచురల్ నెంబర్ కాదు, సహజ సంఖ్య కాదు. సో ఇది నాట్ ఏ పాలినోమియల్. ఇక్కడ చూడండి 1/3x-4. సో ఇది మనకు పాలినోమియలే. కోఎఫిషియంట్ ఏదన్నా కానీ నో ప్రాబ్లం. ఇక్కడ వేరియబుల్ ఉంది, కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఇక్కడ చూడండి ఇందులో 3x² + 4 x⁻−5 + 5. ఈ టర్మ్ లో మనకు x⁻−1 ఉంది. సో అందుకే ఇది నాట్ ఏ పాలినోమియల్. సో ఇది చూడండి x² - 2x-1 ఇది పాలినోమియల్. x² టర్మ్ ఉంది, 2x ఉంది, 1 ఉంది, అన్ని ఉన్నాయి. ఇది చూడండి ఇట్స్ నాట్ ఏ పాలినోమియల్. ఎందుకంటే x
ఇక్కడ చూడండి కింద ఉంది ఎక్స్. సో కింద ఉండకూడదు ఎప్పుడైనా, ఎందుకంటే ఇది 1/x కాబట్టి ఇది నాట్ ఏ పాలినోమియల్. ఇక్కడ ఎక్స్ పవర్స్ లో ఉండాలి, అప్పుడే మనకు అది పాలినోమియల్ అవుతుంది. సో ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారంటే విచ్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్ అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 3 ఇచ్చి ఇది 4th యాడ్ చేస్తే ఇట్స్ నాట్ ఎన్ ఆన్సర్. సపోజ్ ఇవి 2 ఇచ్చి ఇవి 3 ఇచ్చి ఇది ఒకటి ఇస్తారు. సో ఇలా ఇస్తారు క్వశ్చన్స్. సో పాలినోమియల్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఈ కాన్సెప్ట్ నుంచి మనకు విచ్ ఇస్ నాట్ పాలినోమియల్, విచ్ ఇస్ పాలినోమియల్ అని అడుగుతారు. సో ఏదైతే ఈ ఫామ్ లో ఉంటాయో a0x⁴n ప్లస్ a1x⁻n ప్లస్ an, ఈ ఫామ్ లో ఏవైతే ఉంటాయో వాటిని మనం పాలినోమియల్స్ అంటాం. సో ఇది మెయిన్ పాయింట్. సో నెగిటివ్ పవర్స్ ఉండకూడదు, ఎక్స్ కింద ఉండకూడదు. సో వాటిని నాట్ ఏ పాలినోమియల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్, బహుపదాల డిగ్రీ. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సపోజ్ ఒక పాలినోమియల్ ఉంది f(x) x² ప్లస్ 5x ప్లస్ 6 ఉంది. సో దీనికి డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే డిగ్రీ ఈజ్ నథింగ్ బట్, సో ఇక్కడ హైయెస్ట్ పవర్ దేంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ 5x ఉంది. ఇందులో ఏది పెద్దది, పవర్. సో పవర్ అంటే ఇది 2, ఇక్కడ పవర్ ఎంత 1. సో డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ పవర్. సో పవర్ దేన్ని చూడాలి, హైయెస్ట్ దాని దగ్గర చూడాలి. సో ఇక్కడ x² టర్మ్ ఉంది, సో 2 అనేది డిగ్రీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2x + 3 ఉంది. ఈ x పవర్ ఏముంది, ఇక్కడ 1 ఉంది. సో ఆన్సర్ డిగ్రీ ఈక్వల్ టు 1. ఏం లేదండి, మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఏదైతే మనకు స్టార్టింగ్ నుంచి ఉంటుందో అంటే హయ్యర్ టు లోవర్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకు పవర్ చూడాలి. పవర్ దేనికైతే, ఈ పవర్ ఈక్వేషన్ యొక్క పవరే మనకు డిగ్రీ అన్నట్టు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, f(x) = x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 1 ఇచ్చారు. ఫైండ్ ఇట్స్ డిగ్రీ అడిగితే ఆన్సర్ వచ్చేసి 3. సో దీని పవర్ ఎంత ఉంది, 3. దీని పవర్ ఎంత, 2. దీని పవర్ 1. దీని పవర్ 0. ఇందులో హైయెస్ట్ ఏది ఉంది, 3. ఇక్కడ 2 1 0. ఇందులో హైయెస్ట్ ఏది 2. ఇక్కడ 1 0. ఏది హైయెస్ట్, 1. సో డిగ్రీ అనేది ఇచ్చిన ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే పక్కా క్వశ్చన్ దీని మీద. హైయెస్ట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. డిగ్రీ ఆఫ్ పాలినోమియల్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, ఇది ఒక్క పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. సో హైయెస్ట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. వీటి మీద ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు, ఈక్వేషన్ ఇచ్చి డిగ్రీ అనుకోండి అంటారు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పాలినోమియల్, బహుపదాల విలువ ఏందో తెలుసుకోండి అంటున్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు f(x) = x² ప్లస్ 2x ప్లస్ 1 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఎట్ x = 2 ఫైండ్ f(x) వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్. సో ఒక పాలినోమియల్ ఇచ్చారండి, అందులో x పెట్టమన్నారు. x 2 పెడితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, దాన్నే మనకు వాల్యూ ఆఫ్ పాలినోమియల్, బహుపదాల విలువ అంటారు. సో x 2 ఇచ్చినప్పుడు f(2) = 2² ప్లస్ 2 × 2 ప్లస్ 1. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి 2. సో 2² ఏమవుతుంది, 4. 2 2 = 4 ప్లస్ 1. ఇప్పుడు ఏమైతే 4 + 1 9. సో f(x) ఎట్ వాల్యూ 2 ఏమవుతుందంటే ఆన్సర్ 9. సో ఆప్షన్స్ ఇస్తారు, అందులో చూస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, f(x) = x³ ప్లస్ 3x ప్లస్ 1 ఇచ్చారు. ఎక్స్ వాల్యూ ఏం పెట్టారంటే 3 పెట్టమన్నారు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, జస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. 3³ ప్లస్ 3 × 3 ప్లస్ 1. సో 3³ 27, 3 3s are 9 ప్లస్ 1. సో ఆన్సర్ వచ్చేసి 37. జస్ట్ వాల్యూ ఆఫ్ పాలినోమియల్ అంటే ఒక పాలినోమియల్ ఇచ్చి అందులో ఎక్స్ వాల్యూ ఏదైతే ఇస్తారో అది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సరే బహుపదాల విలువ. సో వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. శూన్య బహుపదం అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఇప్పుడు f(x) = సపోజ్ x² ప్లస్ 5x ప్లస్ 6 అని ఇచ్చారు. జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ అంటే
ఏ వాల్యూ దగ్గర ఎక్స్, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ వాల్యూకు ఎక్స్ పెడతారో ఆ ఈక్వేషన్ మొత్తం జీరో అయిపోవాలి. సో ఇది జీరో అవ్వాలి. ఈ ఈక్వేషన్ వాల్యూ జీరో అవ్వాలంటే ఎక్స్ ఏం పెట్టాలి? సో దాని డెఫినేషన్ ఏమవుతుందంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద గివెన్ పాలినోమియల్ f of x becomes 0. సో f of x 0 అవ్వాలంటే x వాల్యూస్ ఏమవుతాయి? సో ఇది మనకు డెఫినేషన్ మీనింగ్ f of x. సో జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఒక ఈక్వేషన్ ఇస్తారు, అందులో x వాల్యూ ఏం పెడితే f of x 0 అవుతుంది. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం, క్వశ్చన్ అడుగుతారు. సో ఫైండ్ x వాల్యూస్ అంటారు జస్ట్. సో x² + 5x + 6 = 0 అని ఇచ్చారు. సో మనం ఇప్పుడు x వాల్యూ అనుకోవాలి. x², 5x ని నేను ఎట్లా రాసుకుంటా? 2x + 3x రాసుకోవచ్చు. 6 ని నేను ఎట్లా రాసుకుంటా? 2 × 3 రాసుకోవచ్చు, = 0. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇందులో x కామన్ ఇస్తాను, x + 2 ఇలా రాస్తాను. నెక్స్ట్ ఇందులో నేను 3 కామన్ ఇస్తాను, x + 2 = 0. సో ఇక్కడ x + 2 కామన్ ఉంది. సో ఒక x + 2 రాసి రిమైనింగ్ x + 3 = 0. సో ఇప్పుడు x వచ్చేస్తుంది, x + 2 = 0, x + 3 = 0, x = -2, -3. సో ఈ వాల్యూస్ కి x -2 పెడితే f of x 0 అవుతుంది, x -3 పెడితే 0 అవుతుంది. సో x వాల్యూస్ ఏమవుతాయి? -2, -3. సో వీటిని కూడా రూట్స్ అంటాం. జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ అన్న రూట్స్ అన్న ఒకటే. సో ఇక్కడ రాసుకోండి చిన్న షార్ట్ కట్ గా, జీరోస్ ఆఫ్ పాలినోమియల్ ఈజ్ నథింగ్ బట్ రూట్స్. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇది ఇంపార్టెంట్, ఇలాంటి పక్కా అడుగుతారండి. జస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చేసి రూట్స్ కనుక్కోమని అంటారు అంతే. సో ఇప్పుడు వాటి మీద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, p of x = 5 × x⁴ - 6 × x⁴ + 7x - 6. ఫైండ్ ద ఫాలోయింగ్. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఎంత, డిగ్రీ ఎంత, కాన్స్టెంట్ టర్మ్ ఏందో అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ కనుక్కుందాం. కోఎఫిషియంట్ అంటే గుణాంకం. సో ఈ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. సో x⁴ ఎక్కడుంది? ఇక్కడ ఉంది x⁴. సో అక్కడ టర్మ్ ఏముంది? 6x⁴. సో కోఎఫిషియంట్ అంటే ఈ x⁴ పక్కన ఏముంది? -6. సో ఆన్సర్ వచ్చేసి -6. సో కోఎఫిషియంట్ అన్న గుణాంకం అన్న ఒకటే, కోఎఫిషియంట్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ p of x. డిగ్రీ అంటే నేను ఏమన్నాను? స్టార్టింగ్ నుంచి x కు హైయెస్ట్ పవర్, x కి ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో అది డిగ్రీ. సో ఇక్కడ x⁴ ఉంది, x⁴ ఉంది, x ఉంది, x⁴0 ఉంది. సో x⁴7. సో డిగ్రీ ఏమవుతుంది? 7 ఆన్సర్. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే x తో కాకుండా లాస్ట్ కి రిమైనింగ్ టర్మ్ ఏది ఉంటుంది? ఇక్కడ -6. సో దీన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం, స్థిర పదం అంటారు. సో లాస్ట్ ఆన్సర్ -6. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి p of t ఒక పాలినోమియల్ t³ -1 అని ఇచ్చారు. ఫైండ్ వాల్యూస్ ఆఫ్ p of 1, p of -1, p of 0, p of 2, p of -2. సో దీన్ని వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్ అంటారు. అంటే p of t³ -1 ఇచ్చారు. సపోజ్ p of 1 కావాలి, t ప్లస్ లో 1 పెట్టాలి. 1³ -1 ఏమవుతుంది? 1 - 1 1 - 1 0, ఆన్సర్ 0. నెక్స్ట్ p of -1 పెడతాను, -1³ -1. సో ఇక్కడ -1³ ఎంత? -1 ఇక్కడ -2 ఆన్సర్. నెక్స్ట్ p of 0 అన్నారు. p of 0 అంటే 0³ -1, ఆన్సర్ -1. నెక్స్ట్ p of 2 అన్నారు. సో 2³ -1 ఎంత? 8 - 1 7 ఆన్సర్. నెక్స్ట్ p of -2 అన్నారు. సో -2 అంటే -8 -1 -9 ఆన్సర్. సో ఇలా మనకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ అండ్ ఫైండ్ దర్ వాల్యూస్ అడుగుతున్నారు. సో జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్స్ అంటే ఏం లేదండి. సో మనం p of x ఉంది కదా, దీన్ని = 0 చేస్తే మనకు జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ వస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 2x + 1 = 0 చేయాలి.
అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఎక్స్ వాల్యూ అనుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి, 2x ఈక్వల్ టు -1, ఈ 1 అటు పోతే -1. సో ఎక్స్ ఏమవుతుంది, -1/2. అంటే ఎక్స్ ఏ వాల్యూ పెడితే మనకి ఈ ఈక్వేషన్ జీరో అవుతుంది అంటే దాన్ని జీరో ఆఫ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ అన్న జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. సో ఎక్స్ -1/2 పెడితే మనకు జీరో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, y² - 1 = 0 పెట్టుకుంటే ఇది a² - b² ఫామ్ లో ఉన్నది కదా, y + 1 × y - 1 = 0. సో y = -1, +1. సో ఈ వాల్యూస్ కి ఆ ఈక్వేషన్ జీరో అయిపోతుంది. సో నెక్స్ట్ z³ = 0. సో z మనం ఏం పెట్టొచ్చు, జీరో పెడితేనే అది మనకు జీరో అవుతుంది. సో z = 0. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. నెక్స్ట్ ఫైండ్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సేమ్ ఇప్పుడు నేను 4 ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే రిపీటెడ్ గా అవుతున్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చేద్దాం. x + 2 × x + 3. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇది ఈక్వల్ టు 0 చేయాలి. సో x + 2 = 0, x + 3 = 0. x ఏమవుతుంది, -2, -3. సో x = -2, -3. జస్ట్ ఈక్వల్ టు 0 చేయాలి అంతే. సపోజ్ ఇది ఉంది, ఇది చేద్దాం. x² + 5x + 6 = 0 అని పెట్టుకొని దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, x + 2 × x + 3 = 0 రాస్తా. x ఏమవుతుంది, -2, -3. సో దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఎట్లా అనొచ్చు, రూట్స్ అన్న జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్న ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు ఒక p of x = ax² + bx + c ఇది ఒక పాలినామియల్ అనుకోండి. సో ఇక్కడ abc అనేది కోఎఫిషియెంట్స్. సో ఇప్పుడు దీన్నే నేను ఏమన్నాను, రూట్స్ ఈక్వల్ టు 0 చేస్తే రూట్స్ వస్తాయి, అంటే రూట్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఆ రూట్స్ వస్తాయి కదా, దానికి రిలేషన్ చెప్తాను. సో సమ్ ఆఫ్ ది రూట్స్, సపోజ్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైతాయంటే -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయంటే c/a. సపోజ్ ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయంటే ఆల్ఫా, బీటా అనుకుంటే ఇది మనకు ఈక్వేషన్, ఇది స్టాండర్డ్ ఫామ్. సపోజ్ p of x = ax² bx + c ఒక ఈక్వేషన్ అయినప్పుడు ఆర్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినప్పుడు, సపోజ్ దీని యొక్క రూట్స్ ఆల్ఫా, బీటా అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా, బీటా ఏమవుతాయంటే -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైతే c/a. సో ఇది రిలేషన్. సపోజ్ ఇక్కడ చూద్దాం, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ గివెన్ అండ్ ఫైండ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, వెరిఫై రిలేషన్. సపోజ్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ x² + 2x + 1 ఉంది. ఈ ఈక్వేషన్ కి ఒకటి క్యాల్కులేట్ చేద్దాం, మిగతాయి మీరు చేసుకోవచ్చు. ఇది ఈక్వేషన్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి ఏబిసిలు రాసుకుందాం. a = 1, b = 2, c = 1. సో ఇక్కడ ax², a ఎంత 1, bx, b 2, c అంటే 1. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి, -b/a. b ఎంత 2, -b అన్న, -2/a ఎంత 1. సో సమ్ ఆఫ్ ద రూట్స్ -2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా, బీటా ఏమవుతుంది, c/a. c ఎంత 1, a ఎంత 1, 1/1 1. సో ఇలా మనము సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ క్యాల్కులేట్ చేయాలి. సపోజ్ ఇక్కడనే మనకు ఇంకొక దాన్ని వేద్దాం, సపోజ్ దీన్ని వేద్దాం. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, -b/a. b ఎంత -1, -b అన్న అంటే +/a, 1/1 1 ఆన్సర్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a. c ఎంత -6, a ఎంత 1, సో -6. సో ఇలా సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a. సో ఈక్వేషన్ వచ్చేసి ax² + bx + c. ఇందులో నుంచి a, b, c తీసుకొని మనం ఈ విధంగా చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు రూట్స్ ఇస్తారు. రూట్స్ ఇచ్చి నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలన్నప్పుడు ఎలా చేయాలో చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాకు x² + 5x + 6 = 0 అండి. మనకి ఎగ్జాంపుల్ దీని రూట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, x + 2 × x + 3 = 0 వేస్తాం. x ఏమవుతుంది, -2, -3. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ రూట్స్ ఇస్తారు, ఈ ఈక్వేషన్ అనుకోండి అంటారు. సో దాంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. డైరెక్ట్ ఈ వాల్యూ ఇందులో పెట్టేస్తే 0 అయితే అది రూట్.
అది సబ్స్టిట్యూషన్ మెథడ్. కాకపోతే మనకు స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో దీని మీనింగ్ ఇది స్టాండర్డ్ ఫామ్. సో ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్. సో ఇది స్టాండర్డ్ ఫామ్. సో దీంట్లో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు? ఆల్ఫా ప్లస్ బీటా కనిపిస్తుంది, ఆల్ఫా బీటా కనిపిస్తుంది. సో సపోజ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్తారు, సమ్ ఆఫ్ ది రూట్స్ -5 అనుకుందాం, ప్రోడక్ట్ ఆఫ్ ద 6 అనుకుందాం. సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇస్తారు. సో మనకి ఈ వాల్యూస్ ఇస్తారు. సపోజ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -5 అండ్ ఆల్ఫా బీటా ఈజ్ 6, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఫైండ్ ద పాలినోమియల్ అంటారు. సో ఇది స్టాండర్డ్ ఫామ్. సో మనకేమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా -5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇదే కదా మనకు వచ్చిన ఈక్వేషన్. సో మన స్టార్టింగ్ ఈక్వేషన్ ఇది తీసుకున్నాం. సో వచ్చిందా? సో ఇది. సో అన్నిటికన్నా ఏది గుర్తుపెట్టుకోవాలంటే స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా ఇస్తారు, ఆల్ఫా బీటా ఇస్తారు. ఈ ఫామ్ లో మనం సబ్స్టిట్యూట్ చేసి స్టాండర్డ్ ఈక్వేషన్ ని మనం తెచ్చుకోవాలి. సో ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్. ఇది ఇంపార్టెంట్. సో ఇవి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ పాలినోమియల్స్. పాలినోమియల్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈక్వల్ టు 0 అని తీసుకోం, ఇక్కడ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. కాకపోతే మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇందులో డిగ్రీ ఇంపార్టెంట్. డిగ్రీ అంటే జస్ట్ హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్, మళ్ళీ వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్ అండ్ రిలేషన్స్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు క్యూబిక్ పాలినోమియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పాలినోమియల్ టాపిక్ నుంచి అయిపోతాయి. సో కాన్సెప్ట్ ప్రాబ్లం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఏ క్వశ్చన్ వచ్చినా ఇందులో నుంచి అడుగుతారండి క్వశ్చన్స్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.